మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు వాక్యం కీర్తన గ్రంథము 139వ కీర్తన 23, 24 వచనాలు చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు మహారాజు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము అంటున్నాడు. మనము కూడా అనుదినము ఈ ప్రార్థన చేస్తూ ఉండాలి. నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో ప్రభువా, నా హృదయంలో ఏమైనా పాపం దాగి ఉందేమో నాకు చూపించు ప్రభువా అని మనము కూడా అడగాలి. దావీదు మహారాజు అందుకే దేవుడు ఏమన్నాడంటే దావీదు మహారాజుని గురించి నా హృదయానుసారుడు అన్నాడు. బత్షెబ విషయంలో తప్ప దావీదు ఏ విషయంలోనూ పొరపాటు చేయలేదని కూడా ఒక విషయంలో అంటాడు. మళ్ళీ ఒకసారి ఇక్కడ అంటున్నాడు, అదే దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము. మనము అడగక్కర్లేదు, కానీ ఈయన అడుగుతున్నాడు. ఎందుకంటే మన హృదయాలను ఎరిగిన దేవుడు. యూదా పాపమును ఇనుప గండంతోనూ వజ్రపు మనతోనూ వారి హృదయాల మీద రాయబడి ఉన్నవి అని ఈ దేవుడే చెప్పాడు. వారి హృదయాల్లో ఏమి రాసి ఉందో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉందో పరిశీలించి తెలుసుకొనుమని దావీదు మహారాజు అన్నట్లుగా మనం కూడా అడగాలి. అడిగినప్పుడు ఆయన మరి ఒకసారి మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఏమైనా పాపం దాగి ఉందేమో అది బయలుపరుస్తాడు. దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. పాపం ఏమైనా దాగి ఉందా, అపరాధం ఏమైనా మనసులో ఉందా, అవన్నీ బయలుపరుస్తాడు దేవుడు. బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టి దేవుని వేడుకున్నప్పుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన ఆలోచన ఇస్తాడు, నూతన మనసుతో మనల్ని ఆశీర్వదిస్తాడు. నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము అంటున్నాడు. మనం కూడా అడగాలి, ప్రభువా నేనేమైనా మీకు ఆయాస్కరంగా నడుచుకుంటున్నానా, ఈ లోకంలో మీకు విరోధముగా ఏమైనా జీవిస్తున్నానా, ఇతరులకు ఆయాసం కలిగించే విధంగా జీవిస్తున్నామా, మీకు ఆయాస్కరంగా విధంగా జీవిస్తున్నామా అని మనం దేవుని అడుగున్నప్పుడు, దేవుని ఎదుట మనం ఆయాస్కరంగా జీవించకుండా ఉన్నప్పుడు ఇతరులకు కూడా మనం ఆయాస్కరంగా జీవించకుండా ఉంటాం. ఇతరులకు కూడా మాదిరికరంగా జీవించే వరముగా ఉంటాం. మన ప్రవర్తన అంతటిని ఆయనకు అధికారంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి మంచి హృదయం ఇస్తాడు, మంచి ప్రవర్తన ఇస్తాడు, మంచిగా మనల్ని జీవింప చేసుకుంటాడు. ఇంకా నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటున్నాడు. మనం ఈ లోకంలో ఉండగానే నిత్య రాజ్యం సంపాదించుకోవాలి కాబట్టి నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటున్నాడు. మనము కూడా అదే అడగాలి. మనము కూడా నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఈ లోకంలో దేవునికి ఏ విధంగా స్తుతి చెల్లిస్తే, ఏ విధంగా దేవుని ఆరాధిస్తే, ఏ విధమైన జీవితం భూమి మీద జీవిస్తే మనము నిత్య రాజ్య వారసులం అవుతామో అది గ్రహించి దేవుని ఎదుట మన హృదయాన్ని సమర్పించినప్పుడు మనల్ని కూడా నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దావీదు అడిగినట్లుగా మనం అడిగినప్పుడు మనల్ని కూడా ఆ భాగ్యము అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథము 26:2 ఈ విధముగా రాయబడినది, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము అంటూ ఆయన పరిశీలించాలి, ఆయన పరిశోధించాలి, ఆయన అంతరింద్రియాలను పరిశోధించాలి, హృదయాలను పరీక్షించాలి అని దావీదు మహారాజు కోరుకున్నట్లుగా మనము కూడా కోరుకున్నప్పుడు ఆయన మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు, మన అంతరింద్రియాన్ని పరిశోధన చేస్తాడు, మన ఆలోచనలను పరిశోధన చేస్తాడు. దేవా మీకు ఆయాస్కరమైన వాటిని తొలగించే ప్రభువా అని ఒప్పుకున్నప్పుడు తప్పకుండా మనము ఆ విధముగా ఆశీర్వదింపబడతాం. ఆయనకు ఆయాస్కరమైన ఈ జీవితం జీవించకుండా ఆయనను సంతోషపెట్టే జీవితం జీవిస్తాం, ఇతరులకు కూడా ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా ప్రభువా, మా దేవా మీకు స్తోత్రములు, మా రక్షకుడా పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. దావీదు మహారాజు వలె మేము కూడా నాయన మా హృదయాలను నిత్యము మీ పాదములెద్ద పెట్టుకొని మీ చేత నిత్యము నాయన మేము రక్షింపబడుతూ, క్షమింపబడుతూ, నూతన ఆత్మతో నింపబడుతూ నాయన మీ కొరకు జీవించే వారినిగా బిడ్డలందరినీ దీవించమని, ప్రార్థన కోరిన బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములెద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.